మరియు మాకు ఇంతవరకు సహకరిస్తూ మా సమ్మెను విజయవంతం చేసిన ప్రజలకు మరియు ఈ ప్రజలకు మా సమాచారాన్ని చేరవేసిన మన మీడియా మిత్రులకు నమస్కారం. ఇప్పటి వరకు గవర్నమెంట్ మేము ఇంతవరకు ఇది ప్రైవేట్ చేయడం లేదు అని అంటూనే ఉంది. కానీ మేము అంటున్నాము ఆర్ఎస్కే వద్దు, మా డాక్యుమెంటేటర్లే ముద్దు అని అంటున్నాం. అయినా వాళ్ళ వైఖరి మార్చుకోవడం లేదు. ఇంకా మొన్నటి వరకు వాళ్ళు మేమేమి ప్రైవేట్ పరం చేయడం లేదు, ఏం లేదు, మీరు రాసుకోవచ్చు, మరి ఆర్ఎస్కేలు కూడా ఉంటాయి అంటున్నారు. మళ్ళీ పీపీవి విధానం అంటే ఇంతకుముందు మీకు చెప్పాను, ప్రైవేట్ పబ్లిక్ అని. పబ్లిక్ను ప్రైవేట్ పరం చేస్తున్నారు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంతవరకు చెప్పిన విధంగా ఉన్న తప్పులను సరిదిద్దమంటే సరిదిద్దలేదు. ఆ వీల్నామా ప్రైవేట్ అటెండెన్స్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు జరుగుతున్నది. ఇదివరకు ప్రైవేట్ వాళ్ళకు అప్పుడు చెప్పారు ఈసీలు ఎన్నో తప్పులు సరిదలు. ఇంతవరకు వాటిని సరిదిద్దుకోవడానికి ప్రజలు నానా తండాలు పడుతున్నారు. నెలల తరబడి టీఆర్ ఆఫీసుల చుట్టూ, సబ్ రిజిస్టర్ ఆఫీసుల చుట్టూ మా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ పరిష్కారం అయితే లేదు. దయచేసి మీరు ముందు ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్టర్ పరిధిలోని సమస్యలను పరిష్కరించండి. తర్వాత మీరు ఏం చేయాలనేది తర్వాత మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ ఏం చేయకుండా మీరు దానికి పోతాం దీనికి పోతామంటున్నారు. 150 ఏళ్ళ నుంచి ఒకటే బిల్డింగ్లో సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఉన్నాయి, ఇంతవరకు మార్చట్లేదు. మీరు దాంట్లో సదుపాయాలు కూడా పెట్టట్లేదు. మీరు కనీసం ఆ సదుపాయాలు చేయలేక ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు. ఎందుకంటే మా దగ్గర డబ్బు లేదు, మేము ప్రైవేట్ పరం చేస్తాం. కానీ దశవిధి లేఖలు మాత్రం ప్రైవేట్ పరం కాదు, మీరు రాసుకోవచ్చు అంటే నిదానంగా మమ్మల్ని తీసేస్తారు. ఇది ఎట్లా ఉందంటే పరిస్థితి, ఒకప్పుడు దశవిధి లేఖ అనే అతను ఉండేవాడు, మాకు ఏ సమస్య వచ్చినా తెలిసేవాడు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మేము ఎవరిని అడగాలో కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నాము అనుకునే స్టేజ్కి ఈ ప్రభుత్వం ఒడిగట్టింది. కాబట్టి ఈ మీడియాలో వస్తున్న అవాస్తవాలను పక్కన పెట్టి ఈరోజు మేము ఇక్కడ సమ్మె కారణానికి ఈ సమ్మెను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ సమావేశం జరిగింది. నంద్యాల జిల్లా దస్తావేజుల లేఖల సంఘం నంద్యాల సభ్యుల్లోని 11 ఆఫీసులు దస్తావేజు లేఖలు ఇక్కడ ఏకమై వాళ్ళ నిర్ణయాలు తీసుకుని దస్తావేజు లేఖల సంఘం సెక్రటరీగా మరియు ప్రెసిడెంట్ గారైన మా వరుగన్న గారు అందరం ఏకదాటిగా ఉండి ఈ సమ్మెను 31 వరకు నడిపించాలని మేము కోరుతున్నాము, పొడిగించాము. కాబట్టి దయచేసి ఈ సమాచారాన్ని కూడా ప్రజలకు మీడియా మిత్రులు చేరవేస్తారనే ఒక నమ్మకంతో మేము ముగిస్తున్నాము. ఇక్కడికి మా ఆహ్వానాన్ని మన్నించి చేరుకున్నటువంటి యావత్తు దస్తావేజ్ లేఖలు మరియు స్టాంపు వెండర్లు సహోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనము మన వృత్తిని కాపాడుకోవడానికి ఎన్నోసార్లు చాలాసార్లు ప్రయత్నించాము. కానీ ఇది చివరాఖరి జీవనమరణ సమస్య లాంటి సమస్యలు ఎదుర్కోవడానికి 20వ తేదీ నుండి మొదలుపెట్టిన సమ్మె కొనసాగుతా ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం మీ వృత్తికి భరోసా ఇస్తున్నాము, మీకు భద్రత ఉంటుంది, రక్షణ కల్పిస్తాము అని మనము నమ్మే విధంగా ఏది చెప్పడం లేదు. మీరు ఉంటారు, మీరు రాస్తారు అన్నట్టుగానే ఉంది. కానీ తిరకాసు సమాధానాలతో మళ్ళీ వాళ్ళు ఇచ్చే ప్రకటనలు మీడియా ద్వారా పంపించే విషయాలు ఎలా ఉన్నాయంటే మేము ఉండము అనే అనుమానం మాలో వాళ్ళందరిలో పెళ్ళిబుక్కుతుంది. కానీ ఈ విషయం గురించి మనం అనుకున్న మేరకు 20వ తేదీ 31వ తేదీ వరకు మనము సమ్మెను చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది, మన అందరి వృత్తికి పూర్తి భద్రత ఉంటుందని చెప్పేసి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మనమంతా నిర్ణయించుకున్నప్పటికీ ప్రస్తుతం అయితే ఇది రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చేస్తున్నట్టు కాకుండా ఎవరికి వారు వ్యక్తిగతంగా జిల్లా వ్యాప్తంగా సభ్యులను వారి అభిప్రాయం మేరకు జరుగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే దీనికి ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా సమ్మతిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అనుకున్న మేరకు 31వ తేదీ వరకు ఈ సమ్మెను కొనసాగించకుంటే మనలో ఐక్యత లోపించే అవకాశం ఉంది.
ప్రభుత్వంతో మనం చెప్పినటువంటి ఈ సమ్మెను మనకు మనమే విరమించుకుంటే మనము ప్రభుత్వం వారి ముందు చిన్న చెప్పు గురయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఇంతేలే, ఎన్నాళ్ళైనా ఇంతే అన్నట్టుగా విభజించి పాలించే రకంగా వాళ్ళు ఐక్యంగా లేనప్పుడు మనం ఏం చేయాలి అన్నట్టు మనల్ని పక్కకు దోసే అవకాశం ఉంది. కాబట్టి మనం అనుకున్న విధంగా 31వ తేదీ వరకు చేయాలని చెప్పేసి మీరందరి అభిప్రాయాన్ని సేకరించి ఇందుకు జిల్లా వ్యాప్తంగా సంఘం కూడా చేయాలని చెప్పేసి నిర్ణయిస్తున్నాము. మీరందరూ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నారు. నమస్కారాలు. ఇప్పటికీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ పుట్టి సుమారుగా 150 సంవత్సరాల పైబడి ఉంది. ఆ రోజు నుంచి కూడా దస్తావేజు లేఖరి దస్తావేజులు రాస్తున్నారు, కానీ ఆ దస్తావేజులనే రిజిస్టర్ ఆఫీసులు ఎందుకు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వములో 2.0 వచ్చేసి దస్తావేజు లేఖరి చేయాలని చెప్పినప్పుడు దస్తావేజు లేఖరి చేయుటకు సిద్ధమైనాడు. దాని తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నిమిషాల్లో డాక్యుమెంట్ ఇవ్వాలని స్లాట్ బుక్ చేయాలన్నప్పుడు కూడా దస్తావేజు లేఖరులు దానికి కూడా సమ్మతం చేసి ముందుకు వస్తున్నారు. కానీ ఈరోజు మన ఐజీ గారు వచ్చేసి శీఘ్రంగా సేవలు లేవంటున్నాడు. శీఘ్రం అంటే ఎంతవరకు సేవలు? శీఘ్ర సేవలు ప్రైవేటు వారికి ఇస్తారంటున్నారు. ఇప్పుడు చేస్తున్నది కూడా ప్రైవేటు వారే, గవర్నమెంట్ ఉద్యోగస్తులు మాత్రము చేయడం లేదు. 2, వాళ్ళు ఏమంటున్నారు, పీడీలు మా వాళ్ళే చేస్తామన్నారు. ఇప్పుడు పీడీలు కూడా వచ్చేసి ప్రైవేటు వారు లేఖర్లే తయారు చేస్తున్నారే కానీ ప్రభుత్వం వారు ఏ విధమైన పీడీలు చేయడం లేదు. వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు చేసేది ఒకటే, సిఎస్ నెంబర్ ఇవ్వడము, రెండోది వేలిముద్రలు తీసుకోవడము, ఆ మాత్రం చేస్తున్నారు. సక్రమమైనది ఉద్యోగస్తులను ఆఫీసులలో నిర్ణయించిన యెడల ఇవన్నీ సమస్యలు రావు. రెండోది, ఉదాహరణకు నంద్యాల సబ్ రిజిస్టర్ ఆఫీసులో 11 మంది ఉద్యోగస్తులు ఉండాల్సింది 3-4 ఉన్నారు. 11 మంది చేయాల్సిన పనిని 3-4 చేయలేకపోతున్నారు కాబట్టి ఆలస్యం అయితే అంటున్నారు. ఆ ఆలస్యానికి ముందుగా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉద్యోగస్తులు, ఎంతమంది లేరు అనేది చెప్పకున్నాడు. రెండోది, కరెంటు పోతే బ్యాటరీలు కూడా లేవు. వచ్చిన కచ్చిదారులు అట్నే కరెంటు వచ్చేంత వరకు ఉండాల్సి వస్తుంది. దానికి ప్రత్యామ్నాయం చూడకుండా వ్యవస్థ వచ్చేసి తప్పిదం పడుతుంది, రైటర్ల వల్ల భంగం అవుతుంది అంటున్నారే కానీ రైటర్ వల్ల కావడం లేదు, ప్రభుత్వం వల్ల అవుతుంది ఇదంతా. శీఘ్ర సేవలు చేయుటకు రైటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్లో వచ్చేసి దస్తావేజు మాత్రమే అంటున్నారు. రెండోది, చలానాలు వచ్చేసి బ్యాంకుకి తీసుకుపోయి కట్టాలంటున్నాడు. ఈ నెల 20వ తారీఖు జూలై 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మనం వృత్తిని మానుకొని పిండం చేయాలని జిల్లా కేంద్రం నుంచి మనకు ఆదేశాలు వచ్చాయి. కాబట్టి జిల్లా కేంద్రం అనే కాదు, మన వృత్తి పోతుంది కాబట్టి మన ధర్మం మనం పాటిస్తున్నాము. కాగా జరిగింది ఏంటంటే, మనకు ఒక 10 మంది ఐక్యత ఉండి 3 ఐక్యత లేక, వారితో మనం పోరాడలేక, సాటి వారితో ప్రభుత్వంతో పోరాడదలుచుకున్నాం కానీ మనలో మనం పోరాడదలుచుకోలేకపోతున్నాం. మనము చెప్పే ప్రతి మాట ఈ సోమవారం వరకు, ఈ రోజు వరకు పడుచుకుంటున్నారు. కానీ ఈ రోజు నుంచి దస్తావేజులు కొంతమంది రాసి పెట్టదలిచినారు. మనకొచ్చే కస్టమరు, మనకొచ్చే పార్టీ మనకు చేయలేకపోతే అతని దగ్గరికి వెళ్తారు ఖచ్చితంగా. అతనితో మనం పోరాడలేదు. కాబట్టి మనం మామూలు 31వ తారీఖు వరకు పిండం చేయదలసింది అందరికీ అంగీకారమే. ఈ రాని వారు, ఈ వితండవాదులను ఈ జిల్లా పెద్దలే మాట్లాడి వాళ్ళను ఒక పార్టీగా నడిస్తే అందరికీ బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి వారు 31వ తారీఖు వరకు పిండం చేయాలని వచ్చారు. ఇక్కడికి రాని వాళ్ళలో కొంతమంది పిండం చేయకూడదనే ఇచ్చినారు. ఎందుకంటే ప్రతిదానికి సమాధానం చెప్పాలి. ఇక్కడికి వచ్చిన మీటింగ్ కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళే నిర్ణయం తీసుకుని, జిల్లా రమేశన్న గారు, ఫరూక్ అన్న గారు నిర్ణయం తీసుకుని దీన్ని ఏ నిర్ణయం చేస్తే ఆ నిర్ణయం ప్రకారం మనం నడుచుకోగలమని నా అభిప్రాయం. ఇంతటితో ముగిస్తున్నాను. ఇద్దరు దస్తావేజులందరికీ నమస్కారాలు. మేమైతే 31వ తేదీ వరకు కొనసాగించాలని చెప్పి సమ్మె కొనసాగించాలని చెప్పి అనుకుంటున్నాము. ఇంకొకటి, మనం మొదలు పెట్టినప్పుడు అంటే మన వ్యవస్థను మనమే కూల్చుకున్నట్టు.
కాబట్టి పెద్దలు దీన్ని నిర్ణయించుకొని దృష్టిలో ఉంచుకొని కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మన రాష్ట్ర నాయకత్వం చెప్పిన మేరకు మనం అంగీకరించి సమ్మె చేస్తున్నాం. నేటికి మనం సమ్మె మొదలుపెట్టి 8 రోజులు అవుతాయి. ఇంతవరకు ప్రభుత్వం నుంచి మనకు సానుకూలంగా ఏ విధమైన మనం ఏం ఆశ చేస్తున్నామో మనం చాలా మందికి దీనిపైన అవగాహన లేదు. అసలు మనం ఎందుకు ఆశ చేస్తున్నాం ఈ ధర్నా అంటే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడానికి సంకోచిస్తున్నారా, తెలియదా, ఏ విధమైన మన దగ్గర సమాధానం ఏదో ఒకటి చెప్పి వెళ్ళిపోతున్నారు. అసలు మనం దేనికి సమ్మె చేస్తున్నాం, మనకేం కావాలా, గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ చేసే దాని వల్ల మనకు వచ్చే నష్టం ఏంటి, అసలు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటి, దాన్ని మనం ఎంత బుద్ధికి వ్యతిరేకిస్తున్నామా లేదా నిజంగా మన జీవనోపాధి వ్యతిరేకిస్తున్నామా, మన వ్యవస్థలో జరిగే కొన్ని కింద పైన పనులు కొన్ని ఉన్నాయి, వాటికి ఇబ్బంది కలుగుతుందని లేదా మాట్లాడాల్సిన విషయం. మనం మనం గౌరవం ఏం భావిస్తుందంటే డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వ్యవస్థలో లంచగొండితనం చాలా ఎక్కువగా ఉంది, వీళ్ళని అరికట్టగలిగితే కానీ ఇది పోదని గవర్నమెంట్ చాలా బలజనమే ఈ ఆర్ఎస్కేలను తెచ్చావడం జరుగుతుంది. నిజంగా మనం అటువంటి వ్యవస్థకు మనం అనుకూలంగా ఉన్నామా, అది కరెక్ట్ మనం అనుకూలంగా మనం వాళ్ళ లంచగొండితామో మనం అడ్డంగా ఉన్నాం, వ్యవస్థకు మనం లంచగొండితామో మనం సపోర్ట్ గా ఉన్నాం అనుకుంటే మన వ్యవస్థ గ్యారెంటీ గా ఇది రద్దవుతుంది, డాక్యుమెంట్ అనేవాడు ఉండడు. మనం ఏం మార్చుకోవాలి, మనం కొనసాగాలంటే మనం గవర్నమెంట్ ఎలాంటి భరోసా ఇవ్వాలి అనే వ్యాఖ్య మీద మనం అనే దాని మీద మనం గ్యారెంటీగా ఈరోజు మనం చర్చించుకోవాలి. నువ్వు ఏదైతే ధర్నా చేస్తున్నావు, వాళ్ళు ఎవరో చెప్పారు 30 రోజులు ధర్నా చేస్తాం, 30 తర్వాత ఏంటి, గవర్నమెంట్ మన దానికి దిగి రాలేదు, 30 తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ పెళ్లి తీసుకుని మళ్ళీ ఎదపడి రాయాలా అంటే కొన్నాళ్ళకు గవర్నమెంట్ అనుకునేది నిజమా, కొన్నాళ్ళకు ఆర్ఎస్కే వచ్చేస్తాయి, కాకపోతే వాళ్ళు వ్యవస్థ లేకుండా వెళ్ళిపోతారు కదా, మనం నిజాయితీ ఏం చేయాలా అనే దాని మీద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి నిస్సంకోచంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తేనే మనం వాస్తవాలు మాట్లాడుకుంటేనే మన వ్యవస్థలో కొన్నాళ్ళ పాటు డాక్యుమెంట్ వాడు ఉంటాడు. దీని గురించి మనం ఖచ్చితంగా ఈ రోజు మనం ఖచ్చితంగా చర్చించాలా, చర్చ జరగగలిగితే దాని మీద వాస్తవాలు మాట్లాడి మనం కూడా మనల్ని మనం ఎక్కడ మనం కౌలవుతున్నాం, మనం ఎక్కడ అనవసరంగా లంచగొండితన అధికారికి మనం సపోర్ట్ చేస్తున్నామా, వ్యవస్థల లోపాలు లంచగొండి అధికారి మనకి ఎంతవరకు మనల్ని మనం తీసుకెళ్తున్నాడు, మనం ఏం చేయలేక వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నామా, వచ్చే కస్టమర్లో ఉన్న లోపాలా లేకపోతే వ్యవస్థలో లోపాలా, అన్నిటిపైన మనం మాట్లాడుకొని మన రాష్ట్ర సైన్యానికి విధంగా నివేదిక ఇస్తే వాళ్ళు ఏమైనా పై అధికారులతో మాట్లాడి ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ లోపం జరుగుతుంది దాని మీద మాట్లాడుకుంటాం తప్ప మన వ్యవస్థలో ఏకైన వాళ్ళు నెక్స్ట్ ఉండాలా లేదనేది దిశ అవుతుంది. ఈ విషయం పైన ఇప్పుడు మన పెద్దలు కొంచెం మాట్లాడాలని చెప్పుకుంటున్నాను. రెండో విషయం వచ్చేసి మీరు కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయడం లేదని మీరే చెప్తున్నారు. కొంతమంది చేస్తున్నారంటే వాళ్ళ ఒత్తిడి ఎట్లున్నాయో మాకు తెలియదు. ప్రతి ఆఫీస్ నందు సబ్ రిజిస్టర్ గారులకు ఆఫీస్ వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు అడుగుతున్నారు. దాని గురించి మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని అందరం కలిసి వచ్చేస్తే బాగుంటుందని చెప్తే మేము దానికి కట్టుబడి ఉంటామని, ఏ విషయం తొందరలో తెలియజేయాలని, అక్కడ ప్రజలతో ఇబ్బందిగా ఉంది, ఆఫీస్ వాళ్ళతో ఇబ్బందిగా ఉంది, దాన్ని కూడా మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియదు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సభాముఖంగా మీరు తెలియజేస్తే దాన్ని అందరం పాటిస్తే బాగుంటుందని మా కోరిక. వర్ధిల్లాలి.